మాట్లాడే ముందు పత్రికా మిత్రులు వచ్చారు. వచ్చి వారు కలిసి అన్న మాకు కూడా సమస్య ఉంది, మీరు ప్రస్తావించాలి అన్నారు. నేను ఆశ్చర్యపోయా. పత్రికా మిత్రులకు ఏం సమస్యలు ఉంటాయి? మరి పత్రికలను చూసే మంత్రి గారిది సత్తుపల్లి నియోజకవర్గమే కదా, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, మరి వారికి ఏం సమస్య ఉంటుందని నేను అనుకున్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా సతాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన విలేకరు సోదరులను కూడా సతాయిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మరి నియోజకవర్గ స్థాయిలో పనిచేసే రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వారికి వారి హోదాను గుర్తిస్తూ మీరు నియోజకవర్గ స్థాయిలో తాలూకా స్థాయిలో పనిచేస్తున్న మరి పత్రికా సోదరులుగా గుర్తించి గౌరవించి వారికి కార్డులు ఇచ్చేది. కానీ ఇవాళ వాళ్ళ స్థాయిని కూడా తగ్గిస్తూ వాళ్ళని మండల విలేకరులుగా గుర్తిస్తూ సత్తుపల్లి కేంద్రంలో పనిచేస్తున్న మా విలేకరులకు కూడా అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, చెప్తారు కదా ఒక మాట, అన్నం అంతా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అని. అట్లాగా ఈరోజు చివరికి విలేకరులను కూడా వదలకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఐఎన్పిఆర్ మంత్రి గారికి నేను సత్తుపల్లి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు బాధపడతా ఉన్నారు. దయచేసి వారి స్థాయికి వారి గౌరవానికి తగ్గ విధంగా మీరు కూడా వ్యవహరించాలని, గతంలో ప్రభుత్వం ఎట్లాగైతే వారిని బాధ్యతగా గౌరవంగా చూసుకునేదో మళ్ళీ మీరు కూడా అట్లాగే చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ వారు వినని పక్షంలో, వారు ఒకవేళ వినిపించుకోని పక్షంలో తప్పకుండా అవసరమైతే హైదరాబాద్ లో కూడా వారి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తామని మా పత్రికా మిత్రులు నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నాను.